హాయ్ అన్న, ఇప్పుడే కింగ్డమ్ మూవీ అయితే చూసొచ్చా అండ్ రివ్యూ చెప్తా. మనం మ్యూజిక్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు అనిరుద్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఆ మూవీకి, కానీ జైలర్కి ఇంకా దేవరాకి అంటే ఆ లెవెల్లో అయితే కొట్టలేదు మ్యూజిక్. ఏదో యావరేజ్గా అయితే కొట్టాడు, అంత బాగా అనిపించలేదు బీజిఎమ్స్ కానీ మ్యూజిక్ కానీ. మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ టీజర్ గ్లిమ్స్లో మనకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోటి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఆ ఇంట్రడక్షన్ అయితే మీకు పార్ట్ 1లో అయితే ఉండదు, నాకు తెలిసి పార్ట్ 2లో ఉండే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్కి అయితే స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది, పెద్ద ఇన్వాల్వ్మెంట్ కూడా ఏముండదు స్టోరీలో, అంటే ఉంటుంది కానీ కొద్దిగా. అండ్ హీరోయిన్ ఎక్కువ మీకు అవపడదు. అండ్ సలార్ లాగే హీరోయిన్కి ఎక్కువ ఇది ఉండదు మామూలుగా. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది, చాలా ఓకే. అండ్ ఆ మూవీకి కొద్దిగా ఏదన్నా ఉందంటే అదే విజయ్ దేవరకొండ యాక్టింగే. కొన్ని క్యారెక్టర్స్ అండ్ విజువల్స్లో మునిగిపోతాడు యాక్టింగ్లో, చాలా బాగుంటుంది విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అయితే నచ్చుద్ది యాక్టింగ్. అండ్ సెంటిమెంట్ కూడా బ్రదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్యదేవ్ యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఎఫెక్ట్స్ విజువల్స్ యావరేజ్గా అనిపించాయి. అండ్ ఓవరాల్గా మూవీ అయితే ఎబో యావరేజ్ మూవీ, అంటే 5కి ఒక 3.5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు ఈ మూవీకి, అంతే. అండ్ మీరు ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడొచ్చు, పర్లేదు మూవీ, దరిద్రంగా అయితే లేదు, చాలా ఓకే.